అందరికి ఎట్లు అందరు మంచిగా ఉన్నారు కదా. ఎగ్జాక్ట్ గా 65 డేస్ ఉన్నాయి గణేష్ మహారాజ్ పండుగకి. సో చాలా మంది అడుగుతున్నారు కదా చిన్న విగ్రహాలు కలెక్షన్స్ అండ్ 9 feet విగ్రహాలు కలెక్షన్స్ గురించి చెప్పమని. సో విగ్రహాలు అయితే మన హైదరాబాద్ కి అయితే వచ్చేసినాయి అనమాట. ఎక్కడనో కాదు, హిమాయత్ నగర్ అవంతి కాలేజ్ ఆపోజిట్ అండ్ ఉండా షోరూమ్ కూడా ఉంటుంది. ఉండా షోరూమ్ కాలేజ్ ఆపోజిట్ అనమాట. సో లోపలికి అయితే వచ్చేసేయండి, మీకు విగ్రహాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇక్కడ చూడొచ్చు 9 feet గణేష్ మహారాజ్ విగ్రహము, మన రామ్లలా కాన్సెప్ట్ అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. గణేష్ మహారాజ్ అయితే స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నాడు గణేష్ మహారాజ్. అండ్ రైట్ సైడ్ కి వచ్చేస్తే మీకు రైట్ సైడ్ కూడా మన గణేష్ మహారాజ్ సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు అనమాట. రాజు లాగా రాజ్యసంగా కూర్చొని ఉన్నాడు. అండ్ రైట్ సైడ్ కి 2 hands, లెఫ్ట్ సైడ్ కి 2 hands వచ్చినాయి అనమాట. అండ్ మీరు కండువా చూసినట్లయితే కంప్లీట్ గా కొంచెము కుందన్ వర్క్ కండువా ఇక్కడ ఇచ్చినారు. అండ్ కలరింగ్ కూడా చాలా చమకాయిస్తుంది అనమాట. అండ్ ఇంకొక విగ్రహం చూడండి, ఇక్కడ మన గణేష్ మహారాజ్ సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని ఉన్నాడు. రైట్ సైడ్ కి 2 hands, లెఫ్ట్ సైడ్ కి 2 hands వచ్చినాయి. కింద అయితే ఎలిఫెంట్ వచ్చింది అనమాట. అరౌండ్ 6 feet ఉంటాడు మన గణేష్ మహారాజ్ అయితే. అండ్ ఇంకో విగ్రహం వచ్చేసి మనకి రామ్లలా చిన్న సైజ్ లో కూడా ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట విగ్రహము. అండ్ ఇంకొక విగ్రహం కూడా చూడొచ్చు ఇక్కడ రైట్ సైడ్ కి కంప్లీట్ గా మనకి కృష్ణ భగవాన్ రూపంలో దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్ సైడ్ గోమాత వచ్చింది, ఫ్లవర్ పైన అయితే కూర్చున్నాడు. అండ్ పంచ వచ్చేసి కంప్లీట్ వైట్ కలర్ అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ కిరీటం చూడండి జబర్దస్త్ ఉంది, ఎందుకంటే కుందన్ వర్క్ చేపిస్తే ఇంకా మస్త్ అనిపిస్తుంది అనమాట. అండ్ ఈ గణేష్ చూడొచ్చు పక్కకి గణేష్ మహారాజ్ కి బ్యాక్గ్రౌండ్ లో మనకి బంబం బోలి అంటే మన శివుణ్ణి ఇచ్చినారనమాట. గణేష్ మహారాజ్ రాజ్యసంగా రాజులాగా కూర్చున్నాడు. రైట్ సైడ్ కి 2 hands, లెఫ్ట్ సైడ్ కి 2 hands వచ్చినాయి. అండ్ ఈ గణేష్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ముంబైలో చాలా ఫేమస్ గణేష్ లాల్ బాద్షా రాజా అనమాట. ఈ గణేష్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. అరౌండ్ 6 feet ఉంటుంది గణేష్ మహారాజ్. కంప్లీట్ గా ఎల్లోయిష్ కలర్ ధోతి. అండ్ ఫినిషింగ్ కూడా చాలా ఆసమ్ ఫినిషింగ్ ఇచ్చింది అనమాట, ఎందుకంటే ఇంకా లైటింగ్ ఉంటే ఇంకా జబర్దస్త్ అనిపిస్తుంది గణేష్ మహారాజ్. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మన బొజ్జగన్పయ్య పెద్ద చెవులు. అండ్ సిట్టింగ్ పొజిషన్ లో నార్మల్ గా ఉన్నాడు, ఎందుకంటే చాలా మంది సిట్టింగ్ పొజిషన్ లో పెద్ద చెవులు ఇలా ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఈ విగ్రహం కూడా ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. పైన కిరీటంకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కి నెమలీలు వచ్చినాయి. అండ్ గణేష్ మహారాజ్ కి రైట్ సైడ్ 2 hands, లెఫ్ట్ సైడ్ 2 hands వచ్చినాయి అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ కి మనకి అన్ని 4 feet విగ్రహాలు, 4 feet to 5 feet ఈ సైజ్ విగ్రహాలు కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మన గణేష్ మహారాజ్ అయితే నంది మహారాజ్ పైన కూర్చొని ఉన్నాడు అనమాట. లెఫ్ట్ సైడ్ డమరు పట్టుకున్నాడు. అండ్ లెఫ్ట్ సైడ్ కి 2 hands వచ్చినాయి, రైట్ సైడ్ కి 2 hands వచ్చినాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు సింపుల్ పొజిషన్ లో మన గణేష్ మహారాజ్ అయితే కూర్చున్నాడు అనమాట. చాలా శాంతిగా కూర్చున్నాడు గణేష్ మహారాజు. అండ్ రైట్ సైడ్ కి 2 hands, లెఫ్ట్ సైడ్ కి 2 hands వచ్చినాయి అనమాట. అండ్ ఇంకోటి పక్కకి చాలా జబర్దస్త్ అనిపించింది కాన్సెప్ట్, ఎందుకంటే మనకి రైట్ సైడ్ పికాక్ వచ్చింది. పికాక్ పైన మన గణేష్ మహారాజు కూర్చున్నాడు. కింద గోమాత కూడా వచ్చిందనమాట. అండ్ కిరీటం పైన చూడండి, కిరీటం పైన త్రిశూలం కూడా ఫినిషింగ్ ఇచ్చినారనమాట. అండ్ కలరింగ్ చూస్తే మీరు దగ్గర నుంచి చూస్తే చాలా చెమకాయిస్తుండు గణేష్ మహారాజ్ కలర్ అయితే. అండ్ కమర్పట్ట కూడా వచ్చింది. ఇక్కడ కమర్పట్ట వచ్చేసి కంప్లీట్ గా డార్క్ బ్లూ కలర్ అనమాట. అండ్ ఇక్కడ మీరు లోపలికి వచ్చినట్లయితే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ విగ్రహం, ఈ విగ్రహం చాలా నచ్చింది నాకు. సో ఈ విగ్రహం చూడొచ్చు 5 feet ఉంటుంది విగ్రహము. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మన వెంకటేశ్వర స్వామి వచ్చినారు. అండ్ రైట్ సైడ్ కి 2 hands, లెఫ్ట్ సైడ్ కి 2 hands వచ్చింది. అండ్ గణేష్ మహారాజ్ బొట్టు కూడా చూడండి కంప్లీట్ గా వెంకటేశ్వర స్వామి రూపంలో డిజైన్ చేసినారనమాట బొట్టు అనేది. అండ్ ఈ విగ్రహం కూడా చూడొచ్చు మనకి రైట్ సైడ్ రామ్లలా అంటే రాముడు వచ్చినాడు, లెఫ్ట్ సైడ్ కి హనుమంతుడు వచ్చినాడు. గణేష్ మహారాజ్ అయితే కూర్చొని ఉన్నాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో పైన మనకి సూర్య భగవానుడు కూడా వచ్చినాడు అనమాట. రైట్ సైడ్ కి 2 hands, లెఫ్ట్ సైడ్ కి 2 hands వచ్చినాయి. అండ్ ఇంకోటి మీకు చిన్న విగ్రహాలు కావాలనుకుంటే ఇంట్లో పెట్టడానికి, అండ్ ఇంకా చాలా మంది చిన్న విగ్రహాలు పెట్టి గ్రాండ్ సెలబ్రేషన్స్ చేయాలనుకుంటారు కదా, అలాంటి విగ్రహాలు కూడా ఇక్కడ చాలా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ తో అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో వచ్చేసేయండి, మీకు చూపిస్తా కొన్ని విగ్రహాలు. సో ఇక్కడ చూడొచ్చు మన గణేష్ మహారాజ్ ఎలిఫెంట్ పక్కకి మన గణేష్ మహారాజ్ కూర్చొని ఉన్నాడు అనమాట. చాలా బ్యూటిఫుల్ విగ్రహము. అండ్ ఇంకోటి మన రాధాకృష్ణుడు అనమాట. సో చూడొచ్చు మన రాధా లెఫ్ట్ సైడ్ కి అండ్ మన కృష్ణ భగవానుడు. సో ఇది వచ్చేసి కంప్లీట్ గా మనకి క్లాతింగ్ వర్క్ లేదు, వేరే విగ్రహాలు కూడా ఉన్నాయి క్లాతింగ్ వర్క్ తోటి. ఆ విగ్రహాలు కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అనమాట. అండ్ పైన చూడొచ్చు మనకి ముంబైలో లాస్ట్ ఇయర్ బ్యాలెన్సింగ్ అనేసి ట్రెండింగ్ అయింది కదా సత్యనక్ష రాజా. సో ఆ విగ్రహం కూడా ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. 3 to 4 feet ఉంటుంది. అండ్ మీరు సత్యనక్ష రాజా పక్కకి విగ్రహం కూడా చూడొచ్చు. ఈ విగ్రహం హైదరాబాద్ లో లాస్ట్ 2-3 years నుంచి పెద్ద విగ్రహాల్లో పెట్టినారనమాట.
గోమాత పైన గణేష్ మహారాజ్ అయితే కూర్చున్నాడు. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కి మనకి పికాక్స్ అయితే వచ్చినాయి అనమాట. చాలా బ్యూటిఫుల్ విగ్రహం ఇది కూడా. అండ్ ఇక్కడ చూడొచ్చు అనమాట, ఈ విగ్రహం వచ్చేసి మహారాష్ట్రలో చాలా ఫేమస్. ఈ గణేష్ వచ్చేసి సింధూర్ గణేష్ అన్నమాట. గణేష్ చూడండి కంప్లీట్ గా ఎట్లా కూర్చున్నాడో, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ లో గణేష్ మహారాజ్ అయితే సిట్టింగ్ పొజిషన్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ లో కూర్చొని ఉన్నాడు. రైట్ సైడ్ కి దంతం పట్టుకొని ఉన్నాడు అనమాట. రైట్ సైడ్ కి 2 హ్యాండ్స్ వచ్చినాయి, లెఫ్ట్ సైడ్ కి 2 హ్యాండ్స్ వచ్చినాయి. అండ్ ఇంకోటి దుర్గామాత విగ్రహాలు కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి చిన్న సైజ్ లో. దుర్గామాత విగ్రహాలు కావాలనుకుంటే కూడా మీరు ఇక్కడికి వచ్చి బుకింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి కింద గణేష్ మహారాజ్ ఆ, ముంబైలో చాలా ఫేమస్ అన్నమాట. సో ముంబైలో చాలా ఫేమస్ గణేష్ మహారాజ్. పక్కకి రిద్ధి అండ్ సిద్ధి వచ్చినారనమాట. సో చూడొచ్చు గణేష్ మహారాజ్ కుందన్ వర్క్ కానివ్వండి, పంచ వర్క్ కానివ్వండి, చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ మీరు కలరింగ్ చూస్తే కూడా కలరింగ్ కూడా కంప్లీట్ సింధూర్ కలర్ అన్నమాట. సిద్ధి వినాయక్ గణపతి అండ్ మనకి మధ్యలో 3వ కన్ను కూడా ఇచ్చినారనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ విగ్రహం కూడా. అండ్ మీరు పక్కకి చూసుకున్నట్లయితే మన గణేష్ మహారాజ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కి ఎలిఫెంట్స్ వచ్చినాయి అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఎలిఫెంట్ వచ్చింది. అండ్ గణేష్ మహారాజ్ అయితే రాజులాగా సింహాసనంలో కూర్చున్నట్టు డిజైన్ చేసినారు. కంప్లీట్ గా కుందన్ వర్క్ కూడా అయిపోయింది. రైట్ సైడ్ కి మనకి విష్ణు చక్రము, లెఫ్ట్ సైడ్ కి మనకి శంఖం వచ్చిందనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ విగ్రహం కూడా. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇంకొకటి వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ విగ్రహము. గణేష్ మహారాజ్ ఆ ఆవుని అంటే మన నందిని పట్టుకొని ఉన్నాడనమాట. చూడొచ్చు ఎంత చాలా క్యూట్ ఉండు గణేష్ మహారాజ్ అయితే. చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ విగ్రహం కూడా. మన మూషక్ మహారాజ్ కూడా ఇచ్చేసినారనమాట ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ గా చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే మనకి రాహుల్ కళా కేంద్రాలు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇట్లాంటి కలెక్షన్స్ అయితే నేను ఇప్పటి వరకు హైదరాబాద్ లో చూడలేదు. ఆల్రెడీ ఇక్కడ కలెక్షన్స్ వచ్చేసినాయి. మీకు హిమాయత్ నగర్ లో ఉందన్నమాట అడ్రస్, హోండా షోరూమ్ ముంగట. చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఇంకోటి మీకు ఇంకొక విగ్రహం కూడా చూపిస్తా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఈ విగ్రహం కూడా చూడొచ్చు, మన గణేష్ మహారాజ్ ఎడ్ల బండి పైన సవారీ చేస్తున్నాడు అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది ఆ విగ్రహం కూడా. అండ్ ఇక్కడ చూడండి మన గణేష్ మహారాజ్ వచ్చేసి ఆవును పట్టుకొని కూర్చొని ఉన్నాడు అనమాట. కంప్లీట్ క్లాతింగ్ తోటి అవైలబుల్ ఉంది. మనకి పైన పగడి కూడా చూడండి, పగడి కూడా చాలా బ్యూటిఫుల్ ఇచ్చినారు పగడి కూడా. ఎందుకంటే ఈ విగ్రహాలు ఇక్కడ మహారాష్ట్ర సోలాపూర్వి కాదు, కంప్లీట్ గా బాంబే సైడ్ నుంచి వచ్చినాయి. అండ్ ఈ విగ్రహం కూడా చూడొచ్చు మనకి కృష్ణుని రూపంలో మన గణేష్ మహారాజ్ అయితే దర్శనం ఇస్తున్నాడు. అండ్ వెనకాల గోమాత అన్నమాట. అండ్ మీరు పంచ కలర్ కానివ్వండి, పగడి కలర్ కానివ్వండి చూస్తే వైట్ అండ్ పింకిష్ కలర్ లో ఇచ్చినారు అనమాట. అండ్ చేతిలో ఫ్లవర్స్ కూడా పట్టుకొని ఉన్నాడు మన గణేష్ మహారాజ్. ఇన్ కేస్ మీరు దగుడు సైడ్ విగ్రహం కూడా చూస్తే 3 feet ల దగుడు సైడ్ విగ్రహం కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. సో చూడొచ్చు మన దగుడు సైడ్ విగ్రహం చాలా మందికి సెంటిమెంట్ దగుడు సైడ్ భగవానుడు అంటే. సో ఈ విగ్రహం కూడా అవైలబుల్ ఉంది. కంప్లీట్ ఆర్నమెంట్స్ తోటి డిజైన్ చేసేసినారు. పెద్ద పెద్ద చెవులు అండ్ రైట్ సైడ్ కి 2 హ్యాండ్స్, లెఫ్ట్ సైడ్ కి 2 హ్యాండ్స్ వచ్చినాయి. అండ్ రైట్ సైడ్ కి ఫ్లవర్ అండ్ లెఫ్ట్ సైడ్ కి ఫ్లవర్ కూడా పట్టుకొని ఉన్నాడు మన గణేష్ మహారాజు. అండ్ ఇంకోటి వన్ ఆఫ్ ది క్యూటెస్ట్ గణేష్ మీకు చూపిస్తా. ఇక్కడ చూడండి మన గణేష్ మహారాజుడు ఏనుగు తొండంనైతే పట్టుకొని ఉన్నాడనమాట. సో చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ విగ్రహం కూడా. ఇలాంటి ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ కి అయితే ఇక్కడ విజిట్ అయిపోండి. ఇంకోటి ఈ గణేష్ చూడండి బాజీరావ్ మస్తాని టైప్ లో డిజైన్ చేసినారు గణేష్ మహారాజ్. కంప్లీట్ గా మార్బుల్ ఫినిషింగ్ ఉందన్నమాట. సో చిన్న సైజ్ విగ్రహం 1.5 to 2 feet అయితే ఉంటాడు అనమాట. ఈ విగ్రహం కూడా ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ విగ్రహాలు. సో ఒక్కొక్క గణేష్ చూస్తుంటే అయితే నాకైతే జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రాడినరీ వర్క్. ఎందుకంటే చూడొచ్చు మనకి పైన లాస్ట్ టైం ముంబైలో పెద్ద గణేష్ కూర్చోబెట్టారు. అది బ్యాక్ సైడ్ మనకి అగోరా టైప్ లో ఇచ్చినారనమాట బ్యాక్గ్రౌండ్. సో ఈ విగ్రహం కూడా లాస్ట్ టైం ముంబైలో కూర్చోబెట్టినారు. అండ్ ఇంకోటి ఈ విగ్రహం వచ్చేసి మన గణేష్ మహారాజు తబలా పైన అయితే కూర్చున్నాడు అనమాట. సో ఇలాంటి విగ్రహాలు మీరు కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ రాహుల్ కళా కేంద్రకి అయితే విజిట్ అయిపోండి. సో చూడొచ్చు గణేష్ వర్క్ కానివ్వండి అండ్ క్లాతింగ్ వర్క్ కానివ్వండి చాలా ఎక్స్ట్రాడినరీ ఉందన్నమాట. సో జల్దీ అయితే వచ్చేసేయండి రాహుల్ కళా కేంద్రకి, బుకింగ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా. మీకు అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో పెడతా. హిమాయత్ నగర్ హోండా షోరూమ్ ఆపోజిట్ గల్లీలో అనమాట. జల్దీ వచ్చి బుకింగ్ చేసుకోండి. జై శ్రీరామ్.